పగడాల మృతి మిస్టరీని ఛేదించి న్యాయం చేయాలని నెల్లూరు జిల్లా నాయుడుపేట డివిజన్ పాస్టర్ అసోసియేషన్ నాయకులు డిమాండ్ చేశారు. ఆర్ముగం నగరంలోని గ్రేస్ గాస్పెల్ జీసస్ ఫౌండేషన్ చర్చి వద్ద పాస్టర్ల సంఘం సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మృతి చెందిన ప్రవీణ్ కు ప్రగాఢ సంతాపం వ్యక్తం చేస్తూ ప్రార్థనలు నిర్వహించారు. ప్రవీణ్ మృతి పట్ల అనేక మంది మత విద్వేషాలను రెచ్చగొట్టే విధంగా మాట్లాడుతున్నారని జాన్ మార్క్ మండిపడ్డారు. సమాజంలో మత కల్లోలాలు సృష్టించే విధంగా చర్యలు చేపడుతున్న వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. మరైతే ఆ బంధువులను ఆ విశ్వాసులను ఓదార్చాల్సింది పోయి చాలా హేంగంగా హేళనగా చాలా రకాలుగా మాట్లాడుతూ ఉంటే చాలా బాధాకరంగా ఉంది. మంచి సేవకుడు, సాఫ్ట్వేర్ కంపెనీలు నడిపిస్తున్నటువంటి వ్యక్తి, ఆయన గూర్చి ఆయన చెబుతున్నటువంటి తన యొక్క విశ్వాసాన్ని బట్టి, తన నమ్మి తను బోధిస్తున్నటువంటి ఆ గ్రంథాన్ని బట్టి ప్రపంచ దేశాల్లో యూట్యూబ్ ఛానల్లో చూస్తూ చాలామంది అభిమానులు, తనను ప్రేమించినటువంటి వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. అయినప్పటికీ వాళ్ళందరూ ఇప్పుడు దుఃఖిస్తూ బాధపడుతూ ఆ కుటుంబం కోసము ప్రార్థన చేస్తూ ఉంటే చాలామంది ఈ దినాల్లో క్రైస్తవులైనా హిందువులైనా ముస్లిమ్స్ అయినా జరిగిన సంగతిని బట్టి ఆ సమాచారమును తీసుకొని వాళ్ళ గూర్చి విచారించి వాళ్ళకి సహాయముగా మనం నిలబడాల్సింది పోయి అలా హేళనగా హేయముగా మాట్లాడడము చాలా తప్పని వింటూ ఉన్నటువంటి మన ఈ ప్రభుత్వాన్నిను మరి అలాగే మరి అధికార రంగంలో ఉన్నటువంటి చట్టాలను మన అంబేద్కర్ రాసినటువంటి యొక్క రాజ్యాంగ చట్ట ప్రకారముగా మీరే చక్కగా ఆ నిర్ణయాలు తీసుకొని అలా మాట్లాడుతున్న వారిని అలాగా హేళన హేయముగా చేస్తూ సమాజంలో మత కల్లోలను రెచ్చగొడుతున్నటువంటి వారిని మీరు ఖండించాలని, మీరు వారికి సరైనటువంటి శిక్ష బుద్ధి చెప్పాలని ప్రభుత్వము మరి చట్టము ముందుకొచ్చి గట్టి చర్యలు తీసుకొని మరి దానిని ఖండించి మరి చనిపోయినటువంటి ఆ ప్రవీణ్ పగడాల ఆ బ్రదర్ యొక్క కుటుంబానికి, ఆ బిడ్డలకు, ఆ భార్యకు ఓదార్పునివ్వాలని ప్రభు పేరిట నేను మన ప్రభుత్వాన్ని మన చట్టాన్ని కోరుకుంటూ ఉన్నాను.